అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్కి ఐటీ క్యాపిటల్గా మారబోతున్న విశాఖపట్నంలో అతి త్వరలోనే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యకలాపాలను ప్రారంభించబోతుంది. అయితే ఎక్కడి నుంచి ప్రారంభించబోతుంది అనేటువంటి విషయం పైన ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటికే డల్లాస్ టెక్నాలజీస్తో ఒప్పందం చేసుకోవడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని సహకరిస్తుంది. ఆ భవంతి ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్కి ఐటీ హబ్గా అలానే ఆర్థిక రాజధానిగా మారాలని భావిస్తున్నటువంటి విశాఖపట్నంలో డల్లాస్ టెక్నాలజీస్ నిర్మిస్తున్నటువంటి భవనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భవనం. ఈ భవనంలో కనీసం 1400 మంది పనిచేయడానికి వీలుగా ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయనేటువంటిది చెప్తున్నారు. ఇది మోడల్. ఈ భవనం కంప్లీట్ అయితే కనుక ఈ తరహాలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విజువల్ని కూడా మీరు చూస్తున్నారు. అలానే దీనికి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. విశాఖలో కనుక ఇది ఏర్పాటు అయితే ఏ విధంగా ఉండవచ్చు అనే దాని మీద ఇప్పటికే విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంటే ముందర ఇన్ఫోసిస్ కానీ టెక్ మహీంద్రా లాంటి సంస్థలు అక్కడ సర్వీసెస్ అందిస్తున్నాయి. కానీ అతిపెద్ద మ్యాన్ పవర్తో టీసీఎస్ ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది. కనీసం 2000 మంది పనిచేసేటువంటి డెవలప్మెంట్ సెంటర్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించి ఈ డల్లాస్ టెక్నాలజీస్ డెవలప్ చేసినటువంటి ఐటీ పార్క్ని దాదాపు 6 ఫ్లోర్లు పార్కింగ్ కోసం, అలానే పైన మరొక 6 ఫ్లోర్ల నిర్మాణం జరుగుతుంది. అక్కడ 1400 మంది పనిచేయచ్చు. దీన్ని 10,000 రూపాయలకి చదరపు మీటర్కి 10,000 రూపాయలకి లీజు చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నుంచి ఒక సిఫార్సు వెళ్తుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇప్పటికే దీన్ని పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరొక ముఖ్యమైనటువంటి టవర్గా చెప్పుకునేటువంటి మిలీనియం టవర్ అది విశాఖలోనే ఉంది. అప్పట్లో 170,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2019లో దీన్ని ఇనాగ్రేట్ చేసింది. కానీ ఈ మిలీనియం టవర్లో ఉన్నటువంటి స్పేస్ని ఉపయోగించడానికంటే కూడా అందులో ఆల్రెడీ కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి డల్లాస్ టెక్నాలజీస్ కొత్తగా డెవలప్ చేస్తున్నటువంటి ఈ భవనం పైనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆసక్తి చూపిస్తుంది. ఒక వారం రోజుల్లోనే దీనికి సంబంధించి ప్రభుత్వ పక్షాన ఒక నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఈ భవనాన్ని పూర్తి చేసి టీసీఎస్కి హ్యాండ్ ఓవర్ చేయడంతో పాటు భవనం పక్కన ఉన్నటువంటి మరికొంత స్థలాన్ని కూడా ఉపయోగించి అక్కడ కూడా మరొక భవనాన్ని నిర్మించడం ద్వారా 2000 మందికి పనిచేసేందుకు కావాల్సినటువంటి వసతుల్ని ఏర్పాటు చేయాలని టీసీఎస్ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ వ్యవస్థ అంతా కూడా డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలు, ఎందుకంటే ఒకేసారి 2000 మందిని అక్కడ ఉద్యోగానికి అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ముందుగా రెడీ అయినటువంటి భవనాన్ని తీసుకుని సర్వీసెస్ ప్రారంభిస్తారు. క్రమంగా విస్తరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో టీసీఎస్ కీలకమైనటువంటి డెవలప్మెంట్ సెంటర్గా వైజాగ్ కేంద్రం సన్నద్ధం కాబోతుంది. టీసీఎస్ సర్వీసెస్కి ఈ భవనమే షెల్టర్ ఇవ్వబోతుంది. దీంతో వైజాగ్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వైజాగ్కి చెందిన లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరిలో కూడా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వేగంగా ఈ ప్రక్రియను ముందుకు జరిపేందుకు కావాల్సినటువంటి చర్యలను కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.